మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దయచేసి అందరు కూర్చోండి. మనం ఈ కీర్తన వివరించుకుందాం. మొదటి వచనం ఆలోచించినట్లయితే, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నారంటే, అగాధ స్థలములలో నుండి అంటే, అగాధ స్థలములు అంటే చీకటిలో నుండి అంటే పాపంలో నేను చిక్కుపోయి ఉన్నాను, నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. దేవా, నా మానవి విను, నేను ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నారు. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? మనం పాపం చేసాం, అలాగా అది రుజువైపోయింది. దేవుడి ముందు మనం కనిపించిపోతున్నాం, దేవుడికి అది తెలిసింది. అప్పుడు మనం దేవుడి ముందు నిలవగలుగుతామా? దేవుడి ముందు నేను తప్పు చేయలేదు అని అనగలుగుతామా? ఎందుకంటే మనం తప్పు ఏంటో అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడు మనం దేవుడి ముందు వాదించలేం కదా, దేవుడి ముందు మనం నిలవలేం, అవునా? కాబట్టి నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనుల్ని యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అయినా సరే నువ్వేం చేస్తావంటే, ఆ తప్పు అక్కడ క్లియర్గా కనిపిస్తున్నా సరే వాళ్ళకి క్షమాపణ అనేది ఇస్తావు. క్షమాపణ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వారు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుడు నన్ను క్షమించాడు అంటే ఇకపై నేను మళ్ళీ భయభక్తులు కలిగి ఉండాలి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈయన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నదంట. అంటే దేవుడు నా ప్రార్థన ఎప్పుడు వింటాడు, నన్ను ఎప్పుడు విమోచిస్తాడు అని ఈయన దేవుని కోసం కనిపెట్టుకుంటూ ఉంటున్నాడు, దేవుని కోసం ఆశ పెట్టుకుంటూ ఉంటున్నాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఎలాగైతే ఉదయం కొరకు అంటే వాళ్ళు రాత్రంతా వాళ్ళు పని చేసి కావలి కాసి తర్వాత ఉదయం ఎప్పుడైతే ఇంటికి వెళ్తామా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎలాగైతే ఉదయం కోసం ఎక్కువగా ఎదురు చూస్తారు, అంతకంటే ఎక్కువగా కీర్తనకారుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే, ఎవరి కోసం కనిపెడుతున్నారంటే దేవుని కోసం కనిపెడుతున్నారు. ఇశ్రాయేలు 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. అందుకే నేను ఏం చేస్తున్నారంటే యెహోవా మీద, ఆయన మాట మీద ఆయన ఆశ పెట్టుకుంటున్నారు. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలని వారి దోషములన్నిటి నుండి వారిని విడిపిస్తారు అని చెప్తున్నారు. అయితే మనం ఈ కీర్తనను తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎలా అయితే ఇశ్రాయేలీలని వారి దోషం నుండి విమోచించారో అలాగే మనల్ని కూడా దోషాల నుండి విమోచించాలని ఏం చేశారంటే 7వ వచనం మనం సరిగ్గా ఆలోచించినట్లయితే, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుడు ఏం చేస్తాడంటే మంచివారి మీద చెడ్డవారి మీద అందరి మీద కూడా తన వర్షాన్ని కురిపింపజేస్తాడు, ఎండ రప్పింపజేస్తాడు. వీచే గాలి కూడా మంచివారికే కాకుండా చెడ్డవారికి కూడా
తగులుతుంది. ప్రతిదీ కూడా ఆయన అందరి మీద కృప చూపిస్తున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మన పాపాల నుంచి మనల్ని విమోచించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఏంటంటే, యేసుక్రీస్తు వారిని మన కోసం బలి ఇవ్వడం. యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆయన మన మధ్య ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ మాటలు మనకు క్లియర్గా కనబడుతుంది. ఆయన ఎవరంటే దేవుని కృప. దేవుడు మనకి మన పాపాల నుండి విమోచన పొందడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృప. ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, తన రక్తాన్ని కార్చి మనల్ని ఏం చేశాడంటే విమోచించాడు, మనల్ని విడిపించాడు. ఇప్పుడు ఏదైనా వస్తువుని మనం విడిపించాలంటే దానికి తగిన ధరని ఇచ్చి, దానికి తగిన విలువని ఇచ్చి దాన్ని విడిపిస్తాం, అవునా? అలాగే యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే తన రక్తాన్ని ఇచ్చి మళ్ళీ విడిపించారు. ప్రాణం చాలా విలువైనది, అవునా? ఎందుకంటే ఒకడు లోకంనంతను సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే యెడల వానికి ఏమి ప్రయోజనం అని ఉంటుంది. అయితే ఈ మాట బట్టి మనకి ఏం తెలుస్తుంది? లోక సంపాదన అంతటికంటే బాగా విలువైనది ఏంటి? ప్రాణం. అటువంటి విలువైన ప్రాణాన్ని యేసుక్రీస్తు వారు మన కోసం ఇచ్చేశారు. ఎందుకు? మనం పాపాలు చేసాం, మన పాపాల్లో ఉన్నాం. మన పాపం అంటే అగాధ స్థలంలో ఉండిపోయాం, చీకట్లో ఉన్నాం. కాబట్టి మనల్ని విడిపించడానికి, మనల్ని విమోచించడానికి ఆయన ఏం చేశారంటే దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ కృప యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశారు? మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో శ్రమలు, హింసలు పొంది ఆయన ఏం చేశారంటే సిలువలో తన విలువైన రక్తాన్ని కార్చి మనల్ని విడిపించారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కృపని అందరికీ తెలియజేయాలి. అప్పుడు వారు కూడా కృప పొందుతారు కదా, వారికి కూడా కృప దొరుకుతుంది కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కోసం ఇలా శిలువ త్యాగం చేశారని మనం ఏం చేయాలంటే అందరికీ తెలియజేయాలి. కాబట్టి మీరు అందరూ కూడా సువార్త ప్రకటన చేస్తారని కోరుకుంటూ, ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరొకసారి మీరందరూ లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం.